వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో 4 రోజుల క్రితం 30 మందికి ఆపరేషన్ చేయగా అందులో 7గురికి ఆపరేషన్ వికటించి కళ్ళు పోయే పరిస్థితి దాపురించింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రి వర్గాలు బాధితులను హైదరాబాద్కు తరలించాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందనుకోవచ్చా? ప్రస్తుతం బాధితుల పరిస్థితి ఏంటి? వరప్రసాద్, సరిగ్గా 4వ తారీఖు ఉదయం 8:30 ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లారు. ఒకసారిగా 27 మందికి ఆపరేషన్ నిర్వహించారు. అయితే ప్రతి నెలకి ఒకసారిగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఇట్లాంటి కంటి శస్త్రచికిత్స చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఈ నెలలో 30 మందికి ఆపరేషన్ చేశారు. 30 మందిలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 27 మందికి ఒకేసారి ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత 2 రోజులు దాటిన తర్వాత ఇన్ఫెక్షన్ బాగా అవడం వల్ల వారు కంటి చూపు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చారు. వెంటనే వైద్యులు తేరుకొని ఇక్కడ ఉంటే లాభం లేదని వెంటనే హైదరాబాద్ సరోజినీ దేవి ఐ హాస్పిటల్కి తరలించినట్టుగా సమాచారం ఉంది. ఈయన కొద్దిసేపు క్రితం వరంగల్ కంటి ఆసుపత్రి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్కి, అదేవిధంగా ఎవరైతే ఆపరేషన్లు నిర్వహించారో డాక్టర్లతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. 7గురు పరిస్థితి మాత్రం కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. వారు కంటి చూపు కోల్పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. అయితే కేవలం ఇన్ఫెక్షన్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. సూపరింటెండెంట్ పాండురంగ యాదవ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఇంకా వారి కంటి చూపు వస్తుందా లేదా అన్నది రేపటిలోగా తేలుతుంది. మనకు కూడా సమాచారం ప్రకారం హైదరాబాద్ అదేవిధంగా వరంగల్ వైద్యుల అప్డేట్ ప్రకారం 7గురు మాత్రం కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 7గురు కూడా కొంత ఎబో 50+ అంటే 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఉన్నారు. వీరు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు. ఎందుకంటే ఇది రీజనల్ కంటి ఆసుపత్రి. దాదాపు 5 జిల్లాల నుంచి ఇక్కడికి రోగులు వస్తుంటారు. 5 జిల్లాల నుంచి వచ్చిన రోగులకు ఇక్కడ ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. సో మొత్తానికి ఆ 7గురికి మాత్రం కంటిది చూపు కోల్పోయే ప్రమాదం ఈ నేపథ్యంలో బాధితుల తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే మంది ఊడిపోయింది. ఎందుకంటే ఒక కంటి కాకుండా ఇంకో కన్ను ఉంటుందనుకుంటే 2 కళ్ళు తీసేస్తున్న అపవాదం మాత్రం రైట్.